ఈ యొక్క వీడియోని ఫుల్ స్క్రీన్తో చూడండి, ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు దీనికి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, లింక్ అనేది. అది కూడా చూడండి. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. న్యూటన్ ఫస్ట్ లా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. an object will maintain its state of motion unless an outside force acts upon it. అయితే చూడండి, అయితే ఏదైనా మనం ఫోర్స్ ఏదైనా యాక్ట్ చేయకుండా, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అయితేనే మనకి న్యూటన్ ఫస్ట్ లా అవుతుంది. ఏదైనా ఎక్స్టర్నల్గా ఫోర్స్ యాక్ట్ అవుతాయని మనకి న్యూటన్ ఫస్ట్ లా అనేది అవుతుంది. చూడండి, కింద డయాగ్రామ్ ఇచ్చాను, స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అంటే ద లా ఆఫ్ ఎనర్షియా, అంటే డిపెండ్ అయ్యేది ఇక్కడ అంటే లా ఆఫ్ ఎనర్షియా మీద డిపెండ్ అవుతుంది. ఒక న్యూటన్ ఫస్ట్ లా అనేది లా ఆఫ్ ఎనర్షియా మీద డిపెండ్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనం టైం వేస్ట్ చేసుకుంటా దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేసుకోము. చూడండి లాస్ట్ వీడియోలో. చూడండి, కింద డయాగ్రామ్ ఉంది కదా, ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ దూరం ఉంది కదా, ఈ బాల్ని ఒకేసారి మనము వదిలిపెట్టేస్తాం అనుకోండి, పోయిన రిమైనింగ్ ఉన్న 4 బాల్స్కి తగులుతుంది. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అయింది కాబట్టి ఆ రిమైనింగ్ ఉన్న 4 బాల్స్లో లాస్ట్ బాల్ అనేది అప్పుడు సైడ్కి అయిపోతుంది అనమాట. సో ఎక్స్టర్నల్గా ఫోర్స్ యాక్ట్ అయింది కాబట్టి బాడీ ప్రెజెంట్లో ఉన్న బాడీ అనేది మూవ్ అయింది. సో ఇది ఏంటిదంటే లా ఆఫ్ ఎనర్జీ మీద డిపెండ్ అయింది. సో ఇదేంటిది న్యూటన్ ఫస్ట్ లా అనమాట. సో ఫ్రెండ్స్, మనం న్యూటన్ ఫస్ట్ లా డిస్కషన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా చూద్దాము. ఇక్కడ చూడండి, న్యూటన్ సెకండ్ లా ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ బాడీ అండ్ ఆక్సలరేషన్ ఆన్ ఇట్. అంటే చూడండి, దీని యొక్క ఫార్ములా వచ్చేసి మనకి F = ma అనమాట. దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ బాడీ మనం ఏదైనా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు, ఏదైనా ఒక వస్తువు కానీ అదేవిధంగా ఏదైనా ఒక ఐటెం మీద కానీ మనము ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ ఒక ఐటెం యొక్క మాస్ కానీ అదేవిధంగా దాని యొక్క ఆక్సలరేషన్ కానీ ఫోర్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. అప్పుడే మనకి న్యూటన్ సెకండ్ లా అనేది మనకి అప్లికబుల్ అవుతుంది అనమాట. సో చూడండి, నెక్స్ట్ అదేమన్నాడంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆ లీనియర్ మొమెంటం P = mv అనమాట. ఆ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫోర్స్ applied to in the direction of force. F is directly proportional to the rate of change of momentum అనమాట. ఫోర్స్ అంటే the rate of change of momentum is called as a Newton's second law. అట్లా కూడా చెప్పుకోవచ్చు మనము. సో చూడండి, దీనికి సంబంధించి మనము ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఒక క్లారిటీ అని వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే, మనం ఒక కార్ను కనుక ప్రెస్ చేసినప్పుడు, అదేవిధంగా పుష్ చేసినప్పుడు, మనం ఆ కార్ని ప్రెస్ చేసినప్పుడు ఫోర్స్ బాగా అప్లై చేసినప్పుడు మన యొక్క ఫోర్సు అదేవిధంగా కారుకి ఉన్న ఒక మాస్ కానీ దానికి ఒక యాక్సలరేషన్ కానీ ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి. ఫోర్స్ మనం అప్లై చేసే ఫోర్స్ అదేవిధంగా కారుకున్న ఒక మాస్ కానీ దాని యొక్క యాక్సలరేషన్ కానీ ఈక్వల్గా ఉండాలి. అప్పుడే మనకి న్యూటన్ సెకండ్ లా అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ న్యూటన్ థర్డ్ లాని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఎవ్రీ యాక్షన్ హ్యావ్ ఈక్వల్ అండ్ అపోజిట్ డైరెక్షన్. యాక్షన్ అండ్ రియాక్షన్ ఆల్వేస్ యాక్ట్ ఆన్ ది డిఫరెంట్ బాడీస్. అంటే చూడండి, మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, వన్స్ అగైన్ దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఏదైనా ఒక బాడీని మనము దాని బాడీ మీద మనం ఏదైనా ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు, దాన్ని ఏమైనా చేసినామనుకో, అది మనకి రిటర్న్ వస్తుంది అనమాట. రిటర్న్ వచ్చేస్తుంది, మన సైడే వస్తుంది మళ్ళీ, అంటే రిటర్న్ వస్తుంది. అంటే యాక్షన్ టు రియాక్షన్ ఈజ్ కాల్డ్ అస్ న్యూటన్ థర్డ్ లా అని చెప్పుకోవచ్చు మనం. దానికి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి, ఆన్ ఫైరింగ్ ద బుల్లెట్. సో బుల్లెట్ మనం విధంగా ఫైర్ చేసినామనుకో, ద గ్రేటర్ ఈజ్ పుష్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. మనము బుల్లెట్ని పుష్ చేసి, అంటే మన గన్ను ఇట్లా కాల్చినామనుకో, బుల్లెట్ అనేది అంటే వెళ్ళిపోతుంది అనమాట, ఒకసారి బ్యాక్ వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. సో మనం గన్ను అంటే ట్రిగ్గర్ అనేది బ్యాక్ సైడ్ ఇట్లా పుష్ చేసినప్పుడు బుల్లెట్ అనేది ఇట్లా బ్యాక్ సైడ్ రిటర్న్ అంటే రియాక్షన్ ఇచ్చేసి మనకి ముందు వెళ్ళిపోతుంది అనమాట. సో అదేవిధంగా గన్ను కూడా న్యూటన్ థర్డ్ లా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా న్యూటన్ థర్డ్ లాకి మనం ఒక బంతిని గోడకి ఇసిరి కొట్టామనుకోండి, మనకి ఏమవుతుంది, రిటర్న్ వస్తుంది మన సైడే. సో అది కూడా న్యూటన్ థర్డ్ లా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా న్యూటన్ థర్డ్ లా మనం ఏదైనా అంటే పడవలో ప్రయాణిస్తున్నప్పుడు పడవని మనం ఏమంటాం, తెడ్డుతోటి వెనకకి ఇలా అంటాం, అంటే వాటర్ వెనకకి వెళ్ళిపోతుంటాయి కదా. సో వాటర్ వెనకకి వెళ్ళిపోయినప్పుడు మనము ముందరికి మూవ్ అవుతాం. సో పడవలో ముందరికి వెళ్తుంటాం. సో అది కూడా న్యూటన్ థర్డ్ లా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా న్యూటన్ థర్డ్ లాకి మనకి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే, మనము ఒక పక్షి ఉంటుంది కదా, పక్షి అనేది ఎగురుతున్నప్పుడు, అంటే ఎగిరేటప్పుడు రెక్కలు అనేది కిందికి ఫోర్స్ తోటి ఇలా కిందికి కొడుతుంది. సో అప్పుడు కింది కొట్టినప్పుడు ఏంటంది, పక్షి అనేది గాలిలో ఎగురుతుంది. అంటే ఒకసారి యాక్షన్ కిందికి ఇస్తేనే మన అనేది పక్షి అనేది ఫ్లయింగ్ అంటే ఎగరడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా న్యూటన్ థర్డ్ లా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూటన్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం కదా.
నెక్స్ట్ పవర్ అండి. పవర్ అంటే ఏమిటి ఒకసారి డెఫినేషన్ చూడండి. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. ఇట్ ఈజ్ స్కేలర్ క్వాంటిటీ. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి ఫార్ములా వర్క్ బై టైం అండి. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ దాని యొక్క యూనిట్స్ ఏంటి అంటే వాట్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఒక వన్ కిలో వాట్ అంటే ఎంత అంటే 10⁻³ వాట్స్ అనమాట. 1 కిలోవాట్ అంటే ఎంత అంటే 10⁻³ వాట్స్గా చెప్పుకోవచ్చు. అది 1 మెగావాట్ అంటే ఏంటి చెప్పుకోవచ్చు అంటే 10⁻6 వాట్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూడండి, 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్ అని చెప్పుకోవచ్చు. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి నేవీలో ఎంఆర్లో ఇలాంటి చిన్న బిట్స్ కూడా అడగడానికి వీలు ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, చాలా సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏంది? వీ నో దట్ దేర్ ఈజ్ యాక్సలరేషన్ ఈజ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. అంటే చూడండి మళ్ళీ ఒకసారి, వీ నో దట్ there is acceleration uniform circular motion and acceleration always occurs due to the same force. This force is called as a centripetal force. చూడండి, సెంట్రిపిటల్ ఫోర్స్ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము సెంట్రిపిటల్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తాను, దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వీ నో దట్ దేర్ ఈజ్ యాక్సలరేషన్ ఈజ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అండ్ యాక్సలరేషన్ అక్కర్స్ డ్యూ టు ద సేమ్ ఫోర్స్. దిస్ ఫోర్స్ ఇస్ అంటే మనం ఏదైనా సెంటర్లో తీసుకున్నాం అనుకోండి, ఒక సర్క్యులర్ మోషన్లో సెంటర్లో తీసుకున్నప్పటి మన బాడీ అనేది కూడా సెంటర్ వైపు అంటే అట్రాక్ట్, అంటే సెంటర్ వైపు ఫేజ్ అనమాట, సెంటర్ వైపు అట్రాక్ట్ అవ్వాలి. సో దాని మొత్తం బాడీ కూడా గ్రావిటేషన్ ఎట్లా ఉండాలంటే సెంటర్ వైపు మొత్తం బాడీ మొత్తం కూడా సెంటర్ వైపు డిపెండ్ అవుతాయి. అదేమంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అనమాట. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా ఏంటిదంటే F ఈజ్ ఈక్వల్ టు mv²/r అనమాట. F ఈజ్ ఈక్వల్ టు mr². సో చూడండి, మనకి v ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే r ఒమేగా ఇచ్చింది కదా. సో r ఒమేగా అంటే m ఈజ్ ఈక్వల్ టు v²/r ఇచ్చిండు. సో v దగ్గర మనము r ఒమేగా అని పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, r²/ω² అవుతుంది. కింద ఉన్న ఆర్కి పైన ఉన్న ఆర్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు mr² అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, సెంట్రిపిటల్ ఫోర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఎలక్ట్రాన్ మూవింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ రిక్వైర్డ్ సెంట్రిపిటల్ ఫోర్స్ అనమాట. ఎలక్ట్రాన్స్ అనేవి ఆ న్యూక్లియస్ చుట్టూ తిరిగి కూడా ప్రతి ఒక్కటి కూడా సెంట్రిపిటల్ ఫోర్స్ కిందకి వస్తాయి. అదేవిధంగా చూడండి, వెన్ ఏ కార్ టర్న్స్ ఇట్ రిక్వైర్డ్ సెంట్రిపిటల్ ఫోర్స్. అంటే ఒక కార్ అనేది ఒక సెంట్రిపిటల్ ఫోర్స్లో ఒక సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఉంది ఒక సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది అనుకోండి, అది కూడా సెంట్రిపిటల్ ఫోర్స్గా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ చూడండి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ చూడండి, ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ద టర్మ్ చూడండి, the term centrifugal force is used to refer an internal force and directed away from axis of rotation that appears to action all objects when viewed in a rotating reference front. ఓకే చూడండి, అంటే మనకి ఏమంటారంటే మొత్తం చూడండి, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటేనేమో మనకి సెంటర్ మీద డిపెండ్ అవుతుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఎక్స్టర్నల్గా వెళ్ళిపోతుంది, అంటే సెంటర్ మీద డిపెండ్ అవ్వకుండా సెంటర్ అవుటర్ ఫ్లో వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి మనకి వచ్చేసి ఏమన్నాయంటే ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ప్లానెట్ ఆర్బిట్స్ కూడా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అంటే ఒక సూర్యుని చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు అనుకోండి, అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్గా చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా మనం ఏదైనా చేతిలో పట్టుకొని ఒక స్ప్రింగ్ లాంటిది మన చేతి పట్టుకొని రౌండ్గా తిప్పుతున్నాం అనుకోండి, ఒక బాల్ కానీ దానికి ఏదైనా దారం కట్టి మన స్ప్రింగ్ లాంటిది కట్టి అది రౌండ్గా తిప్పుతున్నాం అనుకోండి, అది అంటే మన చుట్టూ తిరుగుతుంది, బట్ కాకపోతే ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ ఉండదు మనకి. సో అంటే కాబట్టి దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి దాని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్గా అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంది అది. సో దాన్ని ఏమంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ నేను డయాగ్రామ్ ఇచ్చాను సెంట్రిపిటల్ ఫోర్స్కి, అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి సంబంధించి డయాగ్రామ్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంతసేపు డయాగ్రామ్ ఇచ్చాను కదా, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే చూడండి ఒక సెంటర్ మీద డిపెండ్ అయింది అనమాట. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే అవుట్ ఆఫ్ కర్వ్, సో సెంటర్ మీద డిపెండ్ కావాలి కాబట్టి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్గా తీసుకోవచ్చు మనం. సో ఫ్రెండ్స్ చూడండి, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ సంబంధించి మనం చూసుకుందాము. ఏమన్నాడంటే చూడండి, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఏందంటుందంటే మనకి ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ అంటే కదా, అంటే రెండు ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో వాటి యొక్క మాసెస్ అంట ప్రపోర్షనల్గా ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్, వాటి యొక్క మాసెస్ ప్రొడక్ట్ చేశాము. సో ఇది ఏమన్నాడంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్, వాటి యొక్క
ఆబ్జెక్ట్స్ యొక్క మాసెస్ అనేవి ప్రొడక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఏమంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, వాటి యొక్క ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. అంటే ఆ రెండు ఒక ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ అనేది ఇన్వర్స్గా ఉండాలి. అది కూడా స్క్వేర్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వర్స్ అనమాట. సో చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను కదా, వాటి యొక్క సంబంధించి ఫస్ట్ ఏమన్నాడంటే టూ మాసెస్ ఉన్నాయి. సో టూ ఆబ్జెక్ట్స్ యొక్క మాసెస్, ఫస్ట్ది M1 అనుకున్నాం, సెకండ్ది M2 అనుకున్నాం అనుకోండి. దే డిఫరెన్స్ ఏం తెచ్చిందంటే డిస్టెన్స్ బిట్వీన్ ది అంటే వాటి యొక్క రెండిట్ల మధ్య డిస్టెన్స్ అంటే రేడియస్ వచ్చేసి R తీసుకోవాలి మనము. సో అది చూడండి ఒకసారి ఫార్ములా చూడండి. F ఈజ్ ఈక్వల్ టు G M1 M2 R² డివైడెడ్ బై R² అనమాట. సో ఇటు చూడండి దీన్ని చూడండి, F ఈజ్ ఈక్వల్ టు అంటే ఫోర్స్ అనమాట. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు F ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు G అంటే G అంటేనేమో ఏమంటే గ్రావిటీ టైం అనమాట. అదేవిధంగా M1 అంటేనేమో మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ 1, అదేవిధంగా M2 అంటేనేమో మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ 2 అనమాట. అదేవిధంగా డివైడెడ్ బై R². R అనేటేనేమో రేడియస్ అనమాట. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ బాడీస్ ఉన్నాయి కదా, మాసెస్ ఉన్నాయి కదా, వాటి యొక్క రేడియస్ మధ్య ఉన్న రేడియస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి FG అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. FG అంటే ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. అదేవిధంగా M1 M2 అంటే మాస్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్ అనమాట. అదేవిధంగా R అంటేను సస్పెన్షన్ బిట్వీన్ టూ బాడీస్. అదేవిధంగా G అంటేనేమో గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ చూసారు కదా, ఈ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క G యొక్క వాల్యూ ఏంటంటే, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని యొక్క వాల్యూ ఎంత అంటే 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి డయాగ్రామ్ అనేది క్లారిటీగా అర్థమైంది కదా, సో అలా గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆర్బిటల్ స్పీడ్ ఆఫ్ ఏ శాటిలైట్ అన్నమాట. సో ఏమంటారంటే ఆర్బిటల్ స్పీడ్ ఆఫ్ అంటే ఒక శాటిలైట్ చుట్టూ మనము సో ఆర్బిటల్ అవుతుందన్నమాట. ఒక ఎర్త్ చుట్టూ దాని యొక్క స్పీడ్ కనుక్కోమంటున్నాడు. స్పీడ్ ఆఫ్ శాటిలైట్ యొక్క స్పీడ్ అంటున్నాడు. ఇఫ్ ఏ శాటిలైట్ ఆఫ్ మాస్ M, ఆ శాటిలైట్ యొక్క మాస్ అని అంటే M అనుకున్నాం, ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ అనమాట. ఒక శాటిలైట్ ఉన్నదనుకోండి, శాటిలైట్ అనేది ఒక ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతున్నది అనుకోండి, అప్పుడు దాని మాస్ అంటే M అంటున్నాడు. అదేవిధంగా దాని యొక్క రేడియస్ అయితే R అంటున్నాడు. దెన్ ఆర్బిటల్ స్పీడ్, సో దాని యొక్క ఫార్ములా వచ్చేసి ఏమంటున్నాడంటే V0 ఈజ్ ఈక్వల్ టు √G M బై R అనమాట. సో అలా అనమాట. సో G M అయితే ఏమవుతుందంటే g R అవుతుంది, g R² అవుతుంది. సో g R² బై కింద G R² ఉంది కదా, అంటే దీనికి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి g R² బై R² ఉంటుంది, మిగులుతుంది. సో R²కి కింద ఉన్న Rకి క్యాన్సిల్ అవుతుంది. అంతే ఇప్పుడు ఏమి మిగులుతుంది అంటే మనకి √G RE మిగులుతుంది అనమాట. అట్లా అనమాట. నెక్స్ట్ చూడండి ద టైం పీరియడ్ ఆఫ్ శాటిలైట్ అనేది మనకు అనుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏమైందంటే T ఈజ్ ఈక్వల్ టు 2π √RE + H³ బై G M అనమాట. సో మొత్తానికి ఏమవుతుందంటే ఫార్ములా T ఈజ్ ఈక్వల్ టు 2π √RE + H³ g RE² అనమాట. సో ఇది అనేది మనకి ప్రాబ్లమెటిక్లో డైరెక్ట్గా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ శాటిలైట్ ఈజ్ క్లోజ్ టు ఎర్త్ సర్ఫేస్ H ఈజ్ లెస్ దెన్ R అనమాట. సో దెన్ T ఈజ్ ఈక్వల్ టు 2π √R³ బై GME ఈజ్ ఈక్వల్ టు 2π √R³ బై GR². సో మొత్తానికి టోటల్ T ఈజ్ ఈక్వల్ టు అంటే టైం పీరియడ్ వచ్చేసి మనకి ఒక శాటిలైట్ అనేది ఎర్త్ చుట్టూ సో ఒక సర్ఫేస్ కావడానికి దాని యొక్క ఫార్ములా ఏంటంటే, మనకి ఎప్పుడైనా కానీ శాటిలైట్ రివాల్వ్ అవుతున్నప్పుడు దాని యొక్క టైం ఉన్నప్పుడు ఏమన్నాడు అంటే మనకి G వాల్యూ ఇచ్చి అదేవిధంగా మాస్ ఇచ్చినప్పుడు అది రేడియస్ ఇచ్చేసినప్పుడు మనకి టైం కనుక్కోమంటే మనం 2π T ఈజ్ ఈక్వల్ టు 2π √R/G వాల్యూ మనం పెట్టుకోవాలి. అదేవిధంగా చూడండి శాటిలైట్ ఒక సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు 24 అవర్స్ ఒక సూర్యుని చుట్టూ శాటిలైట్ అనేది తిరుగుతుంటే మనము దానికి ఒక శాటిలైట్ అనేది 24 అవర్స్ సూర్యుని చుట్టూ తిరిగితే దాన్ని ఏమంటామంటే మనము జియో స్టేషనరీ శాటిలైట్ అంటాము. శాటిలైట్ చూడండి ఆప్షన్, ద శాటిలైట్ హూజ్ టైమ్ పీరియడ్ ఈజ్ 24 అవర్స్ ఈజ్ కాల్డ్ జియో స్టేషనరీ
శాటిలైట్. సో 24 అవర్స్ అనేది శాటిలైట్ అనేది ఒక ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. దాన్ని ఏమంటారంటే జియో స్టేషనరీ శాటిలైట్ అంటారన్నమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ ఉంది కదా, ఇక్కడ చూడండి ద మినిమం వెలాసిటీ ఆఫ్ హ్యూమన్ బాడీ. చూడండి ద మినిమం వెలాసిటీ ఆఫ్ హ్యూమన్ బాడీ దట్ షుడ్ బి గివెన్ టు ద బాడీ టు ఎనబుల్ ఇట్ టు ఎస్కేప్ అవే ఫ్రమ్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. అంటే ఒక బాడీ ఉందనుకోండి, ఆ బాడీ అనేది గ్రావిటేషన్ ఉంటుంది కదా, సంథింగ్ ఏ బాడీ తీసుకున్నది దానికి ఒక కొంత గ్రావిటేషన్ అనేది ఉంటుంది. సో అదేంటది అంటే మనకి ఎర్త్ గ్రావిటేషన్కి ఎర్త్ గ్రావిటేషన్ నుండి ఎస్కేప్ అవుతే, ఆ బాడీ అనేది ఎర్త్ గ్రావిటేషన్ నుండి ఎస్కేప్ అవుతే దాన్ని ఏంటంటే ఎస్కేప్ వెలాసిటీ అని అంటాము. బాడీ అనేది ఎర్త్ గ్రావిటేషన్ నుండి ఎస్కేప్ అవుతే దాన్ని ఎర్త్ గ్రావిటేషన్ నుండి ఎస్కేప్ వెలాసిటీ అంటాము. దాని యొక్క ఫార్ములా చూడండి, అండర్ రూట్ ఆఫ్ 2GE/RE. సో అండర్ రూట్ ఆఫ్ 2GE/RE ఉంది కదా, సో అట్లా అనమాట. సో పక్కన డయాగ్రామ్ చూడండి, ద ఆబ్జెక్ట్ ఎస్కేప్ ఫ్రమ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ఏ మాసెసివ్ ఆబ్జెక్ట్ వితౌట్ ఫర్దర్ ఇంపల్స్. చూసారు కదా అక్కడ. సో చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్కేప్ ఫార్ములా అనేది. సో ఇక్కడ చూడండి ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా గురించి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్కేప్ వెలాసిటీ అండర్ రూట్ ఆఫ్ 2GE/RE అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ ఫర్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ 11.2 km/s అనమాట. ఎస్కేప్ వెలాసిటీ ఎర్త్ సర్ఫేస్ అంటే ఎర్త్ మీద ఎంత ఉంటుందంటే ఎస్కేప్ వెలాసిటీ 11.2 km/s ఉంటుందన్నమాట. అయితే ఎస్కేప్ వెలాసిటీ డిపెండ్స్ అపాన్ రేడియస్ ఆఫ్ ప్లానెట్. ఎస్కేప్ వెలాసిటీ ఒక రేడియస్ ఆఫ్ ప్లానెట్ యొక్క రేడియస్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. ఎస్కేప్ వెలాసిటీ రేడియస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఎస్కేప్ వెలాసిటీ అనేది ప్లానెట్ మీద డిపెండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనం పక్కన డయాగ్రామ్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో డయాగ్రామ్ ఇచ్చేసాను పక్కన, సో దాన్ని కూడా చూడండి, క్లారిటీగా అవుతుంది. ఒకసారి మీరు డయాగ్రామ్ చూడండి, బాగా స్పష్టంగా ఉంటుంది. సో అందులో ద ఆబ్జెక్ట్స్ ఎస్కేప్ ఫ్రమ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ మాసెసివ్ బాడీ వితౌట్ ఫర్దర్ ఇంపల్స్. అర్థమైంది కదా. చూడండి మంచిగా ఫాలో కాండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అదేవిధంగా నెక్స్ట్ సంథింగ్ ఎట్లనే అంటే ఈ టాపిక్స్ ఇట్లానే కంటిన్యూ చేస్తుంటాను. ఆల్రెడీ ఒక టాపిక్ అనేది సగం కొద్ది చెప్పాను, అది ముందు వీడియోలో ఉంటుంది చూడండి. అది పార్ట్ 1 వీడియోలో ఉంటుంది ఫిజిక్స్, ఇది పార్ట్ 2 అండి. ఓకేనా.